పర్వతమలై ట్రెక్ తిరువన్నామలై నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఈ టెంపుల్ కి వెళ్ళి రావడం అనేది అంత ఈజీ కాదు, కానీ పాసిబుల్. ఎలా వెళ్ళి రావాలో చెప్తాను, రీల్ అయితే సేవ్ చేసుకోండి. నా లైఫ్ లో సౌత్ ఇండియాలోనే మోస్ట్ డేంజరస్ స్పిరిచువల్ ట్రెక్ అయిన పర్వతమలై ట్రెక్ చేస్తానని ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే అక్కడికి చేరుకుని పరమేశ్వరుని దర్శనం పొందడం అనేది అనితర సాధ్యం. 4500 అడుగులు ఎత్తునున్న పర్వతం వెళ్లి రావడానికి 8 నుంచి 12 గంటల సమయం. వీటన్నిటిని మించి ఆ పర్వతం పైకి వెళ్లే దారి అడుగడుగునా పరీక్షలు. ఈ పరీక్షలన్నీ జయించి పర్వతమలై పైన మల్లికార్జున స్వామి అనుగ్రహం పొందే అదృష్టం నాకు కలిగింది. పూర్తిగా రీల్ ని చూడకుండా అక్కడికి వెళ్ళాలంటే మనం ఏమేమి తీసుకెళ్లాలో తెలియకుండా వెళ్లే సాహసం అయితే చేయొద్దు. తిరువన్నామలై నుంచి పర్వతమలై పార్కింగ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయితే మీరు 5:36 కంతా ఇక్కడికి రీచ్ అవుతారు. మీరు మీతో పాటే పర్ హెడ్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ అలాగే మీ ఫుడ్ కొంచెం క్యారీ చేయండి ఒక బ్యాగ్ లో. బ్యాగ్ కనుక క్యారీ చేయకుండా బేర్ హ్యాండ్స్ తో కనుక మీరు ఫుడ్ వాటర్ బాటిల్ క్యారీ చేసినట్లయితే దారిలో కోతులు అయితే లాగేసుకుంటాయి. తిరువన్నామలై నుంచి పర్వతమలై పార్కింగ్ అని జీపీఎస్ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ నీట్ గా చదివి మీతో పాటు తీసుకెళ్తున్న వాటర్ బాటిల్స్ అలాగే ప్లాస్టిక్ ని మొత్తం అంతా అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి చూపించి లేబుల్ వేయించుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ లో వీటిని ఎక్కడ పైన పడేయకుండా మళ్ళీ కింద తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. పర్ హెడ్ 10 రూపీస్ పే చేశాక మీరు 4 స్టేజ్ ఆఫ్ ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రెక్కింగ్ లో మీరు ఎంట్రీ గేట్ పాస్ చేసిన తర్వాత హనుమాన్ టెంపుల్ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్ మధ్యన ఉన్న ప్లెయిన్ రోడ్ 2 కిలోమీటర్స్ ప్లెయిన్ వాక్ తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే రీచ్ అవుతారు. ఇక్కడ మీకు గంజిని అయితే ప్రసాదంగా ఇస్తారు. అది దాటి ముందుకు వెళ్లే దారిలో ఒక ఏన్షియంట్ శివాలయం కనిపిస్తుంది. ఈ శివాలయం దాటిన తర్వాత మనకైతే స్టెప్స్ బిగిన్ అవుతాయి. ఈ స్టెప్స్ ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. టోటల్ 1263 స్టెప్స్ అయితే ఉంటాయి. మధ్యలో ఆగాగి వెళ్తూ విశ్రాంతి తీసుకొని వెళ్ళండి. స్టెప్స్ దాటాక నెక్స్ట్ బిగిన్ అయ్యే పాత్ రాకీ పాత్. చాలా కష్టమైన సంక్లిష్టమైన పాత్ ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది దాటి పైకి వెళ్ళిన తర్వాత స్టీప్ గా ఉన్న మట్టి రోడ్డు, సపోర్ట్ కోసం ఐరన్ రాడ్స్ అయితే ఉంటాయి. ఇది దాటి పైకి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్ స్టీప్ హైట్ ఉన్నటువంటి లాస్ట్ మౌంటైన్ అయితే మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ కోసం ఐరన్ రాడ్స్ అయితే ఉంటాయి. ఎంటైర్ పర్వతమలై ట్రెక్ లో ఇదే డెడ్లియస్ట్ అండ్ స్కేరియస్ట్ మోస్ట్ డేంజరస్ ట్రెక్. ప్రతి మెట్టు జాగ్రత్తగా ఎక్కి పైకి రీచ్ అయిన తర్వాత పైన అన్నదానం కౌంటర్ లో ఇక్కడ మళ్ళీ మీకు గంజిని అయితే ప్రసాదంగా ఇస్తారు. అది దాటి కొంచెం ముందుకెళ్లి 50 స్టెప్స్ అయితే ట్రెక్ చేసిన తర్వాత మనకు మెయిన్ పర్వతమలై స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అయితే ఉంటారు. కింద మీరు విభూతి ప్యాకెట్స్ అవి పర్చేజ్ చేస్తుంటే పైన మీరే స్వయంగా స్వామి వారికి అయితే విభూతితో అభిషేకం అయితే చేయొచ్చు. దర్శనం చేసుకుని బయట వచ్చాక రుద్రశూలం ఉంటుంది. ఇక్కడ మీరు దీపాన్ని వెలిగించవచ్చు. ఇక్కడే మీకు కోనేరు కూడా ఉంటుంది. దర్శనం అయ్యాక కాస్త రిలాక్స్ అయ్యి అక్కడ టైం వేస్ట్ చేయకుండా వెంటనే కిందికి దిగిపోండి. ఎందుకంటే చీకటి పడిందంటే వెళ్లే దారి మొత్తం అడవి, ఎలక్ట్రిసిటీ కానీ షాప్స్ కానీ ఏమి ఉండవు. పర్వతమలై టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ట్రెక్ ని ఎలా చేయాలనే కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను వీడియో అయితే చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. పర్వతమలై ట్రెక్ ని ఎలా చేయాలో కంప్లీట్ గైడెన్స్ తోటి ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. యూట్యూబ్ లో మన ఛానల్ నేమ్ రూపేష్ తెలుగు ట్రావెలర్ అని ఉంటుంది. ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుని ఫుల్ వీడియో అయితే చూడండి. పర్వతమలై ట్రెక్ ని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదన్న కంప్లీట్ గైడెన్స్ అయితే ఆ వీడియోలో ప్రొవైడ్ చేశాను. మీరు ఎవరితో అయితే పర్వతమలై వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రీల్ అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన పేజెస్ అయితే ఫాలో అవ్వండి.